కడప నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడితే సహించబోమని కమిషనర్ మనోజ్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవనాలకు ఉన్న కొలతల కంటే తక్కువ వేసి కమర్షియల్ ప్రాపర్టీని రెసిడెన్షియల్గా చూపి అక్రమాలకు పాల్పడిన 2 అడ్మిన్ సెక్రటరీలు, ఒక ఇన్ఛార్జ్ ఆర్ఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇలా ఎవరో ఒకరిని మేనేజ్ చేయడం ద్వారా పన్నులను తగ్గించుకోవాలనుకుంటే తప్పించుకోలేరన్నారు. నగరంలో 4000 అసెస్మెంట్లకు పన్నులు పెరిగాయని, తమకు ఎక్కువ పన్ను వచ్చిందని ఎవరైనా భావిస్తే రివిజన్ పిటిషన్ పెట్టుకోవచ్చన్నారు. అన్నీ సరిగ్గా ఉంటే పన్ను తగ్గిస్తామన్నారు. నగరంలో ప్లాస్టిక్ నివారణకు పటిష్ట చర్యలు చేపడతామన్నారు. ప్లాస్టిక్ వాడినా విక్రయించినా జరిమానాలు తప్పవని హెచ్చరించారు. చెత్త, చికెన్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదన్నారు. ప్లాన్ లేకుండా నిర్మాణాలు జరపవద్దని, అనుమతి లేని నిర్మాణాలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఆ కట్టే ప్రాసెస్లో సిబ్బంది అందరూ కూడా కరెక్ట్గా జాగ్రత్తగా చేయాలని చెప్పడం ఒక విషయం. ప్రజలందరూ కూడా ఎవరో ఇదేంటి మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని అనుకుంటూ కట్టకుండా ఉంటే కూడా ఇబ్బంది పడతారు. దానికి సంబంధించి హెల్ప్ చేసినటువంటి సిబ్బంది కూడా ఇబ్బంది పడతారని చెప్తుంది. అది ఒక విషయం. అదేవిధంగా రెండవది, ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది ఎక్కువగా ఉంది. ముందు దానికి సంబంధించి రైడ్స్ చేసి పెనాల్టీస్ వేయడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. అది కమిషనర్స్ మారుతూ ఉండడం వల్ల లేదా ఆ టీమ్స్ మళ్ళీ ఫంక్షన్లోకి రాకపోవడం వల్ల తగ్గింది. అది ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ మొదలవుతుందని కూడా చెప్తూ ఉన్నాము. సచివాలయ సిబ్బందిని కొంతమందిని తీసుకున్నాము. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి క్లియర్గా రూల్స్ అన్నీ చెప్పి వాళ్ళందరూ కూడా ఈ షాప్స్లోను, కమర్షియల్ ప్లేసెస్లోను అన్నిటిలోకి కూడా వెళ్ళి దానికి సంబంధించి ఏవైతే ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారో, అదేవిధంగా ఆ షాప్స్లో నుంచి డ్రైనేజ్ లేక వదులుతున్నటువంటి సాలిడ్ వేస్ట్ ఏదన్నా ఉంటే, మామూలుగా డ్రైనేజ్లోకి నీళ్లు ఇంట్లో వాడుతున్నటువంటి అవి పైప్తో ఇవ్వడం వేరు. కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో దీనికి సంబంధించిన ఫుడ్ కానీ అవన్నీ కూడా కాలువలోకి వేసేసి డ్రైన్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తున్నారు. దానివల్ల చాలా ఎక్కువ వర్కర్స్ని పెట్టి ఎన్నిసార్లు చేయిస్తున్నా సరే మనకి ఆగిపోతూ ఉన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో అది ఒకటి జరుగుతున్న ఉద్దేశంతో. అదేవిధంగా చికెన్ వేస్ట్ అన్నది కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేయటము, మన బుగ్గవంకలోకి వేయటము, లేదు అని అంటే రోడ్ల మీద వేసేయటము, అవన్నీ చేస్తున్నారు. మనం ఒకరి కాంట్రాక్ట్ ఇచ్చాము కార్పొరేషన్ తరఫున, ఆ కాంట్రాక్టర్ తీసుకువెళ్తారు దాన్ని, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో లింకప్ అయ్యి వాళ్ళకి ఇవ్వటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. వీటిని ఎంకరేజ్ చేయకూడదని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి సచివాలయ సిబ్బంది కూడా టీమ్స్ లాగా ఫామ్ అయ్యి, ఒకప్పుడు లాస్ట్ టైం లాగా ఐఈసీ టీమ్స్ లాగానే మళ్ళీ ఫామ్ అయ్యి వాళ్ళు సచివాలయ సిబ్బంది వస్తారు. కొన్ని సచివాలయాల్లో నుంచి తీసి అక్కడ ఇన్ఛార్జ్లను పెట్టి వాళ్ళని ఒక టీం లాగా ఫామ్ చేసి పంపిస్తున్నాం డిఫరెంట్ వాటికి. అది ఈరోజు రేపటి నుంచి లేదా మా సోమవారం నుంచి ముమ్మరంగా వాళ్ళు వెళ్తారని